భ భగవద్గీతలో కాలం గురించి ఏం చెప్పాడు? పరమాత్మ తత్వం అనేది పుట్టలేదు కాబట్టి ఆయనకు ఒక రూపం లేదు. ఆ తర్వాత పుట్టలేదు కాబట్టి కాలం లేదు. అంటే టైం కూడా లేదు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ఆధారం లేదు కాబట్టి స్పేస్ లేదు. అంటే ఈ టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఇదంతా ఏంటి? భగవద్గీతలో ఏం చెప్తాడు? ఈ టైము, స్పేసు, ఆబ్జెక్ట్ ఇదంతా కూడా ఒక ఇల్యూజన్ అంటాడు. ఇల్యూజన్ అంటే ఏంటి? ఉన్నట్టు కనపడుతుంది కానీ లేదు అంటాడు. ఎక్కడ కనపడుతుంది ఉన్నట్టు? ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళ మనసు కనపడుతుంది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్బా. మనం వెళ్ళి ఎవరితోనో పక్కన కూర్చుంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? మాట ప్రకృతే, మనసు ప్రకృతే. కానీ ఈ రెండు దాటినటువంటి నిరాకారమైనటువంటి విషయం భగవతత్వం. అందుకని ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆ మనసులో ఆ నిశ్శబ్దాన్ని మనం మెయింటైన్ చేయగలగడం. ఎప్పుడు చేయగలుగుతావు? భౌతికంగా ఉన్నవన్నీ కూడా ఇదంతా ఒక డ్రామా నడుస్తుంది. కానీ డ్రామా నడవడానికి కారణమైనటువంటి ఎనర్జీ అంతా అక్కడ ఉందనేటువంటి విషయం నీకు కొద్దో గొప్ప అవగాహనకు వస్తే తప్ప నీకేం అర్థం కాదు. ఈ అవగాహన చేసుకుందాం అనేటువంటి విషయానికే మన వాళ్ళు ఏం చెప్పారు? జర్నీ అన్నారు, ఆధ్యాత్మిక ప్రయాణం అన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో డెస్టినేషన్ చెప్పాల. ఎందుకంటే డెస్టినేషన్ లేదు. ఇలా ఉంది అని నేను ఈ డెస్టినేషన్ ఇలా చేరాను, ఇదిగో భగవంతుడు ఇట్లా శూన్యంలాగా ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని ఎవ్వరు చెప్పిన వాళ్ళు లేరు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నారు. మనం కూడా ఆలోచన చేయండి అబ్బా. మనకి కూడా తెలిసిపోతుంది. ఏదన్నా ఒక మంచి విషయం మాట్లాడాము, మంచి విషయం చేస్తున్నాము, మన మనసు లైట్గా ఉంటుంది. మన ఇంట్లోనే బలహీనమైన మనుషులు ఉంటారు పాపం. వాళ్ళు మనకి ఎదురు చెప్ప కూడా మాట్లాడలేరు. వాళ్ళని మనం గోలగోలగా అరిచాము, మన ఎనర్జీ లెవెల్ లాస్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ లెవెల్ ఎప్పుడైతే లాస్ అవుతుందో దాన్ని మళ్ళీ మనం ఫిల్ చేయడానికి ఆహారం తీసుకోవటమో ఇంకోటి చేయడమో ఇంకోటో చేస్తాము. అంటే అల్టిమేట్ ఏంటి? భగవద్గీతలో చెప్పింది దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, దేవుడు నేను స్వర్గానికి తీసుకెళ్తాడు నరకానికి తీసుకెళ్తాడు అని మహానుభావుడు ఆ ఋషులు ఏం చెప్పలే. ఋషుల యొక్క ఆలోచన విధానాన్ని సంగ్రహించి రాసిందే భగవద్గీత. అక్కడ ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పాడు అక్కడ? నువ్వు సమత్వంగా ఉండు, బ్యాలెన్స్ చేసుకో, నథింగ్ ఎల్స్. బ్యాలెన్స్ అంటే ఏంటి? ఏ విషయం ఆహార విహారాదులు ఏందు ప్రతి విషయం కూడా వదిలిపెట్టమని చెప్పాల. హిమాలయాలకు వెళ్ళమని చెప్పాల. ఎల్లో డ్రెస్సెస్ వేసుకోమని కూడా ఆ మహానుభావులు చెప్పాల ఋషులు. కాకపోతే ఏంది? నువ్వు ఏమి పాటిస్తున్నా, చేస్తున్నా, తింటున్నా, ఆలోచన చేస్తున్నా ఈక్వానిమిటీ, సమత్వం, బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్గా ఉండడాన్ని యోగం అని చెప్పారు. అంతే. ఎప్పుడు ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ ఉండేదేంటి? మన మనసు. దేన్ని బ్యాలెన్స్గా ఉంచాలి? ఎంతసేపు కొట్టుకొని చెప్పుకున్నా మన దగ్గర ఉన్నవి పంచభూతాలు. ఆ పంచభూతాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి పంచకోశాలు, వాటిని ఆధారం చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి సెన్సే ఇంద్రియాలు. ఏది? మన కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా స్పర్శ, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఎంతసేపటికి ఎట్లా అలవాటు చేసాం? వీటిని బయటకు పరిగెత్తడం కదా అలవాటు చేసాం. చిన్నగా మనం చేసే ప్రయాణం ఏంటంటే వాటిని చిన్నగా లోపలికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాము, ప్రయాణం ఎంత వండర్ఫుల్గా ఉంది అనేది ఎవరి అనుభవం వాళ్ళదే. అంతే తప్ప